దేశ రాజకీయాల్లో ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్న అంశం 130వ రాజ్యాంగ సవరణ బిల్లు. 5 ఏళ్లు అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడే నేరంలో అరెస్ట్ అయి వరుసగా 30 రోజుల పాటు కూడా జైల్లో ఉంటే అది ప్రధాని గాని ముఖ్యమంత్రి గాని లేదా ఇక మంత్రులు ఎవరైనా కూడా తమ పదవులు కోల్పోయేలాగా కూడా ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. ప్రభుత్వం దీన్ని రాజకీయాల్లో ఒక స్వచ్ఛత కోసం తీసుకొస్తున్నట్టుగా ఒక సంస్కరణగా కూడా చెప్తూ ఉంటే ప్రతిపక్షాలు మాత్రం ఇది ప్రజాస్వామ్యంపై దాడి అంటూ కూడా ఆరోపిస్తూ ఉన్నాయి. అసలు ఈ బిల్లు రాజకీయాలను ప్రక్షాళన చేస్తుందా లేక దర్యాప్తు సంస్థల చేతుల్లో ఎన్నికైన ప్రభుత్వాల భవితవ్యాన్ని పెడుతుందా అనేది చాలా క్వశ్చన్ మార్క్ గా ఉంది. తీర్పు రాకముందే కూడా అంటే పదవి నుంచి తొలగించడం దాన్ని ఎట్లాగా అర్థం చేసుకోవాలి. ప్రతిపక్షాలు అయితే మాత్రం దీనికి సంబంధించి బిల్లుకు సంబంధించి కూడా ప్రతిపక్షం పైన ప్రజాస్వామ్యం పైన దాడిగా కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఇక 30 రోజులు జైల్లో ఉంటే సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, ఇతర మంత్రులు ఎవరైనా కూడా వాళ్ళ పోస్ట్ కి సంబంధించి కూడా అది పోతుంది అంటూ కూడా 130వ సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లు అయితే తీసుకొచ్చారు. సో రైట్, దీనికి సంబంధించి ఈ బిల్లుకు సంబంధించి కూడా ప్రతిపక్షాలు ఒకటే ఇది ప్రజాస్వామ్యంపై దాడి అంటూ కూడా ప్రతిపక్షాలు నిజంగా ఆరోపిస్తున్నాయి. రైట్, మాట్లాడదాం. మా కలీగ్ న్యూస్ రూమ్ నుంచి వంశీ సిద్ధంగా లైవ్ లో ఉన్నారు. వంశీ, ఎట్లా చూడాలి కోర్టు తీర్పు రాకముందే కూడా అంటే పదవి నుంచి తొలగించడం కూడా అది హర్షించదగ్గ విషయమైన నిజంగా కూడా ఒకవైపు ప్రతిపక్షాలు ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రజాస్వామ్యంపై దాడి అంటున్నారు. మరి ఎట్లా అర్థం చేసుకో? నిజంగా కొన్ని కేసెస్ లో కూడా కొన్ని పెట్టిన కేసెస్ కూడా ఉంటాయి. సో అంటే మంచి సంస్కరణగానే దీన్ని చూడాలా, ఎట్లా చూడాలి దీన్ని? రైట్, దేశ రాజకీయాల్లో 130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ఇంతకు ముందు పాలక ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు ఆ బిల్లుల గురించి విమర్శలు చేసుకుంటే ఇప్పుడు పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అసలు 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా ఏం చేయబోతున్నారు, ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, నిజంగానే ఈ బిల్లు అమలైతే రాజకీయ నాయకుల భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుందా, లేదంటే నికార్సైన రాజకీయాలు మనం చూడబోతున్నామా? రకరకాల అంశాలు అయితే చక్కర్లు పడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రొఫెసర్ శేషు గారు, విశ్లేషకులు మనకు సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అభిషేక్. శేషు సార్, ఏంటి అనేక బిల్లులు వస్తూ ఉంటాయి, కానీ ఈ బిల్లుకు సంబంధించి ఇప్పుడు రాజకీయ నాయకులకు సంబంధించిన బిల్లు కాబట్టి ఈ బిల్లును ఎలా చూడొచ్చు అంటారు? అటు అధికార పక్షంలోనూ ఇటు ప్రతిపక్షంలోనూ ఒక రకంగా చర్చ సాగుతుంది. కానీ నేర చరిత్ర లేని రాజకీయ నాయకులను చాలా అరుదుగానే ఇప్పుడు చూడాల్సి వస్తుంది. అంటే కోర్టు కేసులకు సంబంధించి కేసులు నామినేషన్ దాఖలు చేసేటప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయో కూడా మనం చూస్తున్నాం. సో ఇటీవల మీనాక్షి నటరాజన్కి సంబంధించి ఆ అంశంలోనే ఆమె నామినేషన్ తిరస్కరైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే రాజకీయ నాయకుడు అంటే ఇన్ని కేసులు ఉండాలన్నట్టుగా పరిస్థితులు కూడా మారిపోయాయి. ఇటువంటి ప్రజాస్వామ్యంలో ఈ సవరణ బిల్లుని ఎలా చూడొచ్చు అంటారు? ఏం చెప్తారు సార్? వంశీ, భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సవాళ్లలో అవినీతి కూడా ఒకటి. ఇది ఒక పెద్ద చర్చనీయాంశం దేశంలో. ఇది దేశ యొక్క అభివృద్ధికి కూడా పెద్ద అడ్డుగోడగా నిలబడినటువంటి అంశంగానే మనం అనేక సందర్భాల్లో మాట్లాడినాం. అయితే నీతివంతమైనటువంటి రాజకీయాలు భారతదేశంలో దొరకటం లేదు. నీతివంతమైనటువంటి ప్రభుత్వ సేవలు కూడా పేద ప్రజలకు అందటం లేదు. కాబట్టి ఎప్పుడో ఒక దగ్గర ఈ అవినీతిని అరికట్టేటటువంటి కఠినమైనటువంటి చట్టాలు రావాలి అని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే భారత ప్రభుత్వము నీతివంతమైనటువంటి రాజకీయాలలో ఒక అడుగు వేసే విధంగా గత లోక్సభ సమావేశాల్లోనే 130వ రాజ్యాంగ సవరణ బిల్లుని తీసుకొచ్చింది. ఆ బిల్లు ఉద్దేశం ఏంటి అని అంటే 5 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ శిక్ష పడేటటువంటి కేసులలో తీవ్రమైనటువంటి ఆరోపణలు, క్రిమినాలిటీ, తర్వాత అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి కేసుల్లో ఒక ప్రజాప్రతినిధి అరెస్ట్ అయి 30 రోజుల కంటే ఎక్కువ జైల్లో ఉంటే ఆటోమేటిక్ గా అతను హోదా, అతని అధికారిక పదవి రద్దయిపోతుంది 31వ రోజున. అది చట్టంలో ఉన్నటువంటి ఒక తీవ్రత, ఒక గాఢత అన్నట్టు. అయితే ఈ సవరణ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షాల నుంచి అనేక అభ్యంతరాలు వచ్చాయి. ఎందుకు అభ్యంతరాలు వచ్చాయంటే ఈ చట్టము ఉద్దేశం బాగానే ఉంది, కానీ ఈ చట్టాన్ని మిస్యూజ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది తమకు నచ్చనటువంటి రాజకీయ నాయకుల పైన, ప్రతిపక్షాల పైన
వ్యక్తిగత కక్షలు తీర్చుకోవటానికి ఉపయోగిస్తారు అనేటటువంటి అభ్యంతరాలను ప్రతిపక్షాలు వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళ అభ్యంతరాల్లో కూడా ఎంతో కొంత వాస్తవం ఉన్నదనేటటువంటి అభిప్రాయం మనకు కలుగుతుంది. ఎందుకంటే ఈ దేశంలో ఇక్కడ ఇంకొక అంశం కూడా ప్రాంతీయ పార్టీలకి సంబంధించి ప్రాంతీయ పార్టీల్లో పెద్ద ఎత్తున కుటుంబ రాజకీయాలు, ఆ కుటుంబ రాజకీయాలకు సంబంధించి వారి చుట్టూ అవినీతే జరుగుతుంది, అవినీతితోనే ఆ ప్రభుత్వాలు నడుస్తున్నాయన్న సమయంలో ప్రాంతీయ పార్టీల ఉనికికి ఈ బిల్లు ప్రశ్నార్థకం కాబోతుందా? ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. దానికి మీరు అడిగినటువంటి ప్రశ్నకు జరిగినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. అయితే ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐ గాని, ఐటీ గాని, ఈడీ గాని వాళ్ళు దర్యాప్తు చేస్తున్నటువంటి తీరును చూసినప్పుడు మనకి ఈ అనుమానాలు కలుగుతాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలకు కూడా ఈ అనుమానాలు రావటం సహజం. ఎందుకంటే తమకు నచ్చనటువంటి పార్టీలపైన, నచ్చనటువంటి వ్యక్తులపైన రాజకీయంగా సవాళ్లు ఎదురవుతున్నటువంటి సందర్భంలో ఈ దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారు అనేటటువంటి ఒక అభిప్రాయం కూడా దేశ ప్రజల్లో ఉన్నది, అటు రాజకీయ వర్గాల్లో ఉన్నది, మేధావి వర్గాల్లో ఉన్నటువంటి అంశంగానే మనం చూస్తున్నాం. అయితే ఇటీవల జరిగినటువంటి పరిణామాలు కనుక మనం చూస్తే ముఖ్యమంత్రిగా ఉండి కేజ్రీవాల్ లిక్కర్ కుంభకోణంలో మీకు తిహార్ జైలుకు వెళ్ళారు. జైల్లో ఉండి కూడా ముఖ్యమంత్రిగా కొన్ని రోజులు బాధ్యత నిర్వర్తించినటువంటి సందర్భం ఉన్నది. తర్వాత ఇదే అంశం పైన గనుల్లో అవినీతి జరిగిందనే ఉద్దేశంతో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హేమంత్ సోరెన్ ను కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. తర్వాత మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత గారిని కూడా లిక్కర్ కుంభకోణంలో తిహార్ జైలుకి పంపించినటువంటి సందర్భాన్ని చూసాం. అంటే ప్రజాప్రతినిధుల పైన ఆరోపణలు మోపి వచ్చినటువంటిది. తర్వాత బెంగాల్లో అనేక పార్థ చటర్జీ లాంటి మంత్రులను కూడా జైల్లో పెట్టినటువంటి సందర్భాలను మనం చూసినటువంటి సందర్భం ఉంది. అదే ఢిల్లీలో మీకు సిసోడియాని జైల్లో పెట్టినటువంటి సందర్భం ఉన్నది. తర్వాత నిన్నటికి నిన్న తెలంగాణలో జరిగినటువంటి ఒక చిన్న కేసు నాంపల్లి కోర్టులో నమోదైనటువంటి కేసు తోటి మీనాక్షి నటరాజన్ నామినేషన్ ని తిరస్కరించినటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా వివాదాస్పదమైనటువంటి అంశాన్ని మనం చూసాం. అక్కడ కక్ష సాధింపు జరిగిందా అనేటటువంటి కోణం కూడా బయటకు వచ్చిన సందర్భంలో అసలు వాస్తవంగా మీనాక్షి నటరాజన్ గారి కేసు నాంపల్లి కోర్టు పరిధిలోకి వచ్చేటటువంటిది కూడా కాదు. అది ప్రజాప్రతినిధులను విచారించినటువంటి ప్రత్యేక కోర్టుకు సంబంధించినటువంటి కేసు. తన నామినేషన్ రిజెక్ట్ అయిన తర్వాత ఆ కోర్టు కేసు తీసుకోకుండా ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్ళండి అని పిటిషన్ దారుడికి ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి ఆ భయాందోళనలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి అనుమానాలు రావడం సహజం. కాబట్టి అప్పుడు పార్లమెంట్ లోకి 130వ రాజ్యాంగ సవరణ బిల్లు వచ్చినప్పుడు ప్రతిపక్షాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్నటువంటి ప్రభుత్వం ఏం చేశారంటే దీనిపైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ అపరాజిత సారంగి నేతృత్వంలో ఒక 31 మంది ఎంపీలతోటి జేపీసీని వేయటం జరిగింది. ఆ జేపీసీ తన రిపోర్ట్ ని ఇప్పుడు వర్షాకాల పార్లమెంటు సమావేశాలు జూలై 21 నుంచి ప్రారంభమవుతాయని అనుకుంటున్నారు. కాబట్టి ఈ సమావేశాల్లోనే ఆ రిపోర్ట్ వస్తుంది, దీనికి సంబంధించినటువంటి బిల్లు రాబోతుంది. అయితే ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి లేకపోతే కక్ష సాధింపులు లేకుండా ఇట్లాంటి చట్టాలు అమలు చేస్తే దేశంలో ఉన్నటువంటి ఇప్పటికే నీతివంతమైన రాజకీయాలు లేని దగ్గర ఒక నీతివంతమైనటువంటి రాజకీయాలు ఊహించగలుగుతాం, రాజకీయాల్లో అవినీతిని కొంత మేరకైనా ఆపు చేయగలుగుతాం అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది. చూడండి, దేశంలో ఇవాళ దేశంలో రాజకీయ అవినీతి ఎంతగా పెరిగిపోయిందంటే ప్రతి రోజు ఏదో ఒక దగ్గర, ఏదో ఒక రాష్ట్రంలో, ఏదో ఒక మంత్రి పైన, ఈవెన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పైన ఇటీవల భూ కుంభకోణం ఆరోపణలు వచ్చినటువంటి సందర్భం. కేంద్ర మంత్రి భగీరథ చౌదరి పైన బ్యాంకులను మోసం చేసి సబ్సిడీ 99 లక్షల రూపాయలు తీసుకున్నారనేటటువంటి అభియోగం వచ్చినటువంటి ఇట్లాంటివన్నీ కూడా మనం నియంత్రణ చేయాలన్నా, నీతివంతమైన రాజకీయాలు భవిష్యత్తులో రావాలన్నా కఠినమైనటువంటి చట్టాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క రాజకీయాల్లోనే కాదు వంశీ, ఇవాళ పాలనాపరమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిని కూడా అరిగట్టేటటువంటి కఠినమైనటువంటి చట్టాలు రావాలా. ఇవాళ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా రోజుకి 3 అవినీతి పరులైనటువంటి అధికారులు దొరికితే, తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క అవినీతి పరులైన అధికారి దొరికితే 100 కోట్ల వాళ్ళు రాజకీయ నాయకులకు పెట్టుబడి పెట్టే స్థాయికి కూడా ఎదిగారు. ఒక పార్లమెంటు నియోజకవర్గానికి కూడా ఎలక్షన్ చేసేంత మనీ వాళ్ళ దగ్గర ఉండిపోయింది. సార్, ఈ అంశం గురించి కూడా మాట్లాడదాం. వీరన్న చౌదరి గారు నమస్కారం. నమస్తే అండి వంశీ గారు. ఒక మంచి చట్టమే తీసుకురాబోతున్నారు. సో అవినీతిని అంతం చేయాలని దేశ ప్రజానికం ఎప్పటి నుంచో కోరుతుంది. వచ్చే పాలకులైనా సరే, ఎవరైనా సరే అవినీతిని అంతం చేస్తామని ప్రజల ముందు వాగ్దానాలు చేస్తున్నారు. మేనిఫెస్టోలో అదొక అంశం. కానీ
ఎక్కడా కూడా అవినీతి తగ్గట్లేదు, పెరుగుతూనే ఉంది. సో అటువంటి అవినీతి రాజకీయ నాయకుల దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఉద్యోగస్తుల వరకు కూడా ఉంది. సో ఏం జరగబోతుంది అంటే, ఇప్పటి వరకు కొన్ని సంస్థలను కేంద్ర ప్రభుత్వం వారి చెప్పు చేతల్లో తీసుకుందన్న అపవాదం మూట కట్టుకుంటున్న తరుణంలో ఈ చట్టం తీసుకొస్తే ఇంకా కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే అదే జరగబోతుంది, కక్ష సాధింపుకు కూడా వాడుకోబోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సో మొత్తంగా ఈ చట్టాన్ని ఏ విధంగా తీసుకురాబోతున్నారు, ఏ విధమైన భరోసా కల్పించబోతున్నారు? ఏమండి, మార్పు కోరినప్పుడు మనం రోడ్డు కొడుతున్నప్పుడు కొంత నష్టం జరుగుతుంటదండి రోడ్డు ఫేసింగ్ లో ఉన్నవాడికి. కానీ దాని తర్వాత వెనకాల ఉన్నవాడు బాగా కొట్టారు అంటుంటారు, వాడు ముందుకు వస్తాడని. అట్లాగే అవినీతిని నిర్మూలించేటప్పుడు కొంత అలజడి అయితే వస్తుంది. అంటే ప్రతిపక్షాల్లో ఉన్న నాయకులందరూ అవినీతి పరులు కాదు కదండి, వాళ్ళు ఎందుకు భయపడాలి? 30 రోజులు అవ్వచ్చు, లేకపోతే దాన్ని ఇంకా సమయం 30 రోజులు కాదు. ఎందుకంటే అక్కడ కూడా ఆ జ్యుడిషియరీలో కూడా ఈ ఫైల్ ని కొంతమంది ముఖ్యమంత్రులు కేసులు జయలలిత గారి కేసు 16 ఏళ్ళు ఇలా డ్రాగన్ అయిన కేసులు కూడా మీరు గతంలో చూశారు. కాబట్టి సమయాన్ని కొంచెం పెంచి అధికారులకి, పెద్దలు ఎలాగైతే చెప్పారో అవినీతి అధికారులను, పెద్ద అధికారులకి, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి, లేకపోతే ప్రిన్సిపల్ పై స్థాయి అధికారి ఏదైతే క్యాట్ ఉందో, ఏదైనా తప్పు చేస్తే ప్రమోషనల్ ఆపి లేకపోతే ఇది చేస్తానికి ఎలాగైతే అవకాశం ఉందో, రాజకీయ నాయకులు అవినీతి చేస్తే పదవిచ్యుతం చేసి వాళ్ళకు కూడా అప్పీల్ చేసుకునేలాగా ఒక రాజ్యాంగబద్ధమైన ఒక కోర్టుని పెడితే బాగుంటుందని నా సూచన అండి. అంటే అవినీతి వేసిన వెంటనే నిరూపణిస్తానికి కూడా కాలయాపన చేస్తున్నారండి. ఇవాళ సిస్టంలో భారతదేశంలో పేదవాడికి కానీ ధనికుడికి కానీ న్యాయం జరగాలంటే అందుబాటులో లేని సిస్టమ్ కింద వెళ్ళిపోయిందండి జ్యుడిషియరీ. ఎందుకంటే హైర్ చేసుకునే కెపాసిటీ అందరికీ ఉండదండి. లాయర్స్, పెద్ద పెద్ద లాయర్లు మీరు చూస్తున్నారు. ప్రభుత్వ డబ్బులతోటి ప్రభుత్వం ఎంత గతంలో కానీ ఇప్పుడు కానీ జరగబోయే కానీ మీరు చూసుకుంటే ఒక్కసారి రికార్డ్స్ తిరిగేసుకుంటే ప్రభుత్వాలే ఎంతంత డబ్బులు జ్యుడిషియరీ కడుతున్నారు కొన్ని అవినీతి కేసులు నిరూపిస్తానికైనా, లేకపోతే పక్క పార్టీ వాళ్ళు చేసిన అవినీతిని ముందుకు తీసుకొచ్చినప్పుడు. సో దీన్ని ఒక మంచి మార్పుగానే మేము స్వాగతిస్తున్నాం. లాల్ బహదూర్ శాస్త్రి గారు, లేకపోతే వాజ్పేయి గారు, ప్రధానమంత్రి గారు ఎలాగైతే అవినీతి రహిత పరిపాలన, ఇప్పుడు అలాగే ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా 3 పర్యాలు ప్రధానమంత్రి అయ్యారంటే ఎక్కడా కూడా వారు అవినీతి చేయలేదు కాబట్టి ప్రజల ఆమోదం కుదిరిందండి. 2 ప్రజా ఆమోదంతో ఉన్న అవినీతి పరులు కూడా ఎన్నుకుంటున్నారు ప్రజలు. దీని మీద ఇక్కడ ఇంకొక అంశం కూడా చర్చకు వస్తుంది. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళని చూస్తే, సో ఆయన జైలు జీవితం గడిపారు. సో మధ్యలో బయటికి రావటం కానీ, ఎన్నికల ప్రచారానికి కానీ, సరే రకరకాల అంశాలు తీస్తే ఆయన నాకు తెలిసి కొంత ఇది సరి చేసుకోవాల్సిన అంశం కావచ్చు. ఒక 150 రోజుల వరకు ఆయన జైల్లో ఉన్న పరిస్థితి. సో 156 రోజులు జైల్లో ఉన్నప్పుడు ఈ చట్టం అమలైతే ఖచ్చితంగా ఆయన పదవి పోతుంది, రకరకాల పరిణామాలు జరుగుతాయి. కానీ కోర్టు చివరిగా ఆయన్ని స్కామే జరగలేదన్నట్టుగా తేల్చి చెప్పింది. మరి ఎలా చూడొచ్చు అంటారు ఈ చట్టం అమలైతే? అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే చెప్తానండి, వాళ్ళని పదవి నుంచి పక్కన పెట్టాలి కానీ, ఎందుకంటే లేకపోతే రాజకీయ నాయకులకే నైతిక బాధ్యత వచ్చి ఈ దేశ ప్రజలు మనల్ని ఎందుకు ఎన్నుకున్నారు, మన పార్టీకి ఎందుకు ఓటేశారు, మనం అవినీతి రహిత పరిపాలన ఇస్తామని ప్రజలను నమ్మి రాజ్యాధికారం ఇచ్చారు. కాబట్టి ప్రజల మన్ననలు గెనాలంటే ఈ చట్టాలు, కోర్టులు, లేకపోతే రాజ్యాంగంలో సవరణ వల్ల అయితే మార్పు వస్తుందని నేను అనుకోనండి. సో ఇదొకటేనా అవినీతి పాలకులైనా అవినీతిని నిర్మూలన చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి ఏళ్లకేళ్లు గడుస్తున్న అవినీతికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు కూడా ప్రశ్నించేలా చట్టం రావాలండి. అదే అంటే కాల్ బ్యాక్, దట్ ఈస్ కాల్ బ్యాక్. మీ ప్రజలకి మళ్ళీ మనము అవినీతి రహిత జరిగినప్పుడు ఎవరైతే ఇప్పుడు కొంతమంది ముఖ్యమంత్రులు ప్రజా తీర్పుతో అయ్యారండి. అవినీతి నిరూపణ అవ్వక ఎందుకు అవ్వలేదు అంటే అక్కడ జ్యుడిషియరీ సిస్టమ్ లో అవినీతి అధికారులు ఫైల్ ని పుటప్ చేయలేకో, లేకపోతే సిఐడి వాళ్ళు, లేకపోతే ఏదన్నా అవనివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ అవనండి, స్టేట్ గవర్నమెంట్, వాళ్ళ రిపోర్ట్స్ గమ్ముని ఇవ్వకుండా తాత్కాలికం చేసి రాజకీయ భవిష్యత్తుని ఆ అధికారిని, ఆ రాజకీయ నాయకుడిని డిస్క్వాలిఫైడ్ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. కాబట్టి ఎవరిని మనం నిందిస్తారు లేదు. ఈ చట్టం మంచిది, కానీ రాజకీయ నాయకులకి ఇంకొంచెం సమయం 30 రోజులు కాదు కానీ ఇచ్చి నిరూపణ అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ప్రజల్లో తీర్పు ఓటేయరు కదండి. శేషు సార్, సుదీర్ఘంగా మనం పరిశీలిస్తే చాలా కేసులు, అవినీతి కేసులు రాజకీయ నాయకుల మీద ఉన్నాయి. సో వాళ్ళు మరణించడం కూడా జరిగిపోయింది. ఇప్పుడున్న నాయకుల మీద కూడా చాలా అవినీతి కేసులు ఉన్నాయి.
అన్ని అవినీతి కేసులు ఉన్న వాళ్ళు కూడా ఎలక్షన్స్ కి వెళ్ళి ఎలక్షన్స్ లో విజయం సాధిస్తే, అంటే ప్రజా తీర్పుతో ఈ అవినీతి మకిలి అయితే ఏదే ఉందో అదంతా కూడా వాళ్ళు పోగొట్టుకున్నట్టు అవుతుంది. అంటే ప్రజలు మమ్మల్ని నమ్మారు, మేము అవినీతి చేయలేదని సమర్థించుకుంటున్న రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ అంశాలని, ఎటువంటి పరిణామాలు రావాలి? ప్రజల్ని రావాలండి. వంశీ, ఒక నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్లే ఒక చట్టం వస్తున్నప్పుడు దాంట్లో లోపాలు ఉంటాయి, మంచి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని కూడా మనం చూడాలి. బట్ మనం లోపాలు ఉంటాయి కదా అని చట్టాలను వ్యతిరేకించడం కూడా మంచిది కాదు. అందుకని దేశ హితం కోసం కొంత నొప్పినైనా భరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మనకి ఒంటికి రోగం వచ్చినప్పుడు రోగం తగ్గటానికి డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తాడు, నొప్పిలేస్తుంది కాబట్టి ఇంజెక్షన్ ఇవ్వద్దు అని అంటే కుదిరే పని కాదు కదా. కాబట్టి దేశంలో పెద్దగా వేళ్లు నూనుకొని పోతున్నటువంటి ఈ రాజకీయ అవినీతికి ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలంటే కఠినమైనటువంటి చట్టాలు రావాలి. ఇప్పుడు చట్టాలు లేవా? చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను అడ్డం పెట్టుకొని ఇంకా రాజకీయ అవినీతికి పాల్పడుతున్నటువంటి రాజ్యాంగబద్ధ హోదాల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వాళ్ళని నియంత్రణ చేయటానికి ఇంత కఠినమైన చట్టం రావాల్సినటువంటి అవసరం ఉంది. నేనైతే వ్యక్తిగతంగా భావిస్తున్నాను ఖచ్చితంగా ఇంత కఠినమైనటువంటి చట్టం రావాలి. ఎందుకంటే 2 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ శిక్ష పడేటటువంటి ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళ పదవులు కోల్పోతారు. వీళ్ళు మళ్ళా పోటీ చేయడానికి అనర్హులు అవుతారు అనేది ఒక చట్టం ఉంది కదా. ఆ చట్టం ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు అనేటటువంటిది ఒక్కసారి మనం గనక మననం చేసుకుంటే ఆ చట్ట తీవ్రత సరిపోవటం లేదు. తర్వాత ఒక పార్టీ ఫిరాయింపు చేస్తే ఫిరాయింపు నిరోధకల చట్టం ప్రకారం అనర్హులు అవుతారు అనేటటువంటి ఒక చట్టం ఉంది కదా. అయినప్పటికీ కూడా ఎందుకు చట్టాన్ని అతిక్రమించి వాళ్ళ పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి అనంటే చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను అడ్డం పెట్టుకుని తప్పించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి అట్లాంటి తప్పించుకునేటటువంటి ప్రయత్నాలు లేకుండా ఒక తీవ్రమైన ఆరోపణలతోటి జైలుకి వెళ్ళినా, అవినీతి ఆరోపణలతో జైలుకి వెళ్ళినా, 5 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ శిక్ష పడేటటువంటి కేసుల్లో అతను జైలుకి వెళ్ళినా 30 రోజులు జైల్లో ఉంటే 31వ రోజు ఆటోమేటిక్ గా అతని సభ్యత్వం రద్దయిపోతుంది అని అంటే ఇది ఒక భయాన్ని కలిగించేటటువంటి చట్టంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భయంతోటైనా రాజకీయ అవినీతి కొంత మేరకైనా తగ్గితే అది దేశ సంక్షేమానికి, దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందంటే వంశీ ఒక్క మాట, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇట్లాంటి కఠినమైనటువంటి చట్టాలను అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత కక్ష సాధింపు కోసం వాడుకుంటే ప్రమాదం. కాబట్టి దేశ ప్రయోజనాల కోసం వాడాలా, ఇట్లాంటి అవినీతి పరమైనటువంటి రాజకీయ నాయకులను నియంత్రణ చేసే విధంగా వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందాక మీరు ఒక మంచి మాట అన్నారు. ఏమన్నారంటే ఢిల్లీ లిక్కల కుంభకోణంలో 32 మంది పైన అక్యూజ్డ్ గా అభియోగాలు మోపితే రౌస్ అవెన్యూ కోర్టు 32 మందికి 32 మంది నిర్దోషులుగా ప్రకటించేసి, మరి దీన్ని ఎట్లా చూడాలా అనేటటువంటి ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈడీ అనేది ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీకి అనుకూలంగా కాకుండా నిజంగా అక్కడ కుంభకోణం జరిగి ఉంటే, నిజంగా కుంభకోణంలో అవినీతి జరిగి ఉంటే దాన్ని పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లా కాకుండా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ చట్టాన్ని ఉపయోగించుకుంటే, ఇప్పుడు రాబోయేటటువంటి చట్టాన్ని కూడా ఉపయోగించుకుంటే గతానికి ఇప్పటికి భిన్నం ఉండదు. ఇదే రకమైనటువంటి ఆరోపణలు, కక్ష సాధింపు కోసం ఇట్లాంటి చట్టాలు వాడుతున్నారనేటటువంటి ఆరోపణలు వస్తాయి. ఏది ఏమైనప్పటికీ కూడా వంశీ, ఈ దేశంలో అవినీతి అనేది ఒక పెద్ద గుదిబండగా మారింది. దాన్ని నియంత్రించడానికి కఠినమైన చట్టం రాకపోతే అటు రాజకీయ అవినీతి, ఇటు అధికారుల, ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి తగ్గేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇంతకంటే కఠినమైనటువంటి చట్టాలు రావాలని వ్యక్తిగతంగా నేను కోరుకుంటున్నాను. ఈ దేశంలో ఈ దేశ భవిష్యత్తుకి, అభివృద్ధికి అవినీతే. ఆ అవినీతిని నిర్మూలించడానికి ఏ ప్రభుత్వమైనా, అది బీజేపీ ప్రభుత్వమైనా, కాంగ్రెస్ ప్రభుత్వమైనా, మరి ఏ ప్రభుత్వాలైనా కఠినమైనటువంటి చట్టాలను తీసుకురావటాన్ని ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఈ దేశ పౌరుడిగా ఉందనేటటువంటిదే నా అభిప్రాయం. వీరణ చౌదరి గారు, అంటే ఒకవైపు చట్టం తీసుకొస్తున్నారు, అదేవిధంగా రాజకీయ నాయకులకు సంబంధించి వాళ్ళ అవినీతికి సంబంధించి ఎన్నో పెండింగ్ కేసులు నేటికి దేశంలో ఉన్నాయి. ఆ కేసులను సత్వరంగా పరిష్కరించేందుకు ఆ స్పెషల్ కోర్టులను ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? అంటే ఆ స్పెషల్ కోర్టులు తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళు దోషులుగా తేలుతారా, నిర్దోషులుగా తేలుతారా అనేది పక్కన పెడితే ఒక క్లీన్ చిట్ అనేది వస్తుంది కదా, ఆ ప్రయత్నం ఎందుకు చేయలేకపోతుంది కేంద్ర ప్రభుత్వం?
సార్ మీకు అదే చెప్పానండి, జాయింట్ కమిటీ వేసారు కదా, ఆ కమిటీ ఏదో మొత్తానికి వాళ్ళు వేసిన ప్రతిపక్షాలు లేవనెత్తిన భయాందోళనకి ఓ రిపోర్ట్ ఇస్తారు. అందరు ఆమోదంతో బలమైన చట్టమే తీసుకొస్తారు. ఎందుకంటే దేశ రక్షణ ఎంత ముఖ్యమో అవినీతి రహిత దేశం ఉండటం కూడా అంతే ముఖ్యం అండి. ఈవేళ ప్రజలు సోషల్ మీడియా వచ్చిందండి, అవేర్నెస్ పెరిగిందండి, పొలిటికల్ అవేర్నెస్, చదువుకున్న పిల్లలు. భారతదేశంలో ఏంటంటే సార్, ఏ వివిధ భాషలు ఉన్నా, వివిధ నాయకులు ఉన్నా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా అందరూ కూడా ఛాయ్ తాగి కూడా ఎక్కడో కూడా అవినీతి గురించి మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి అవేర్నెస్ పెరిగింది. కాబట్టి అవినీతి చేస్తానికి రాజకీయ నాయకుడికి భయం ఉండాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకు భయం ఉండాలి. ఎందుకంటే అవినీతి చేస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్ద పోస్ట్ పోద్దని కూడా. వీరన్న చౌదరి గారు ఒక విషయం క్లియర్ గా మాట్లాడుకుందామా? అసలు అవినీతి కేసులకు సంబంధించో, లేదంటే అక్రమాస్తులకు సంబంధించో, అక్రమంగా కూడబెట్టిన డబ్బుకు సంబంధించో, ఈ డబ్బును అదేవిధంగా ఆ కంపెనీలను రక్షించుకునేందుకోసమే రాజకీయాల్లోకి వచ్చే రాజకీయ నాయకులు లేరా? సో ఏ రాజకీయ పార్టీ అయినా చిత్తశుద్ధితో అలాంటి వాళ్లకు మీరు రాజకీయాల్లోకి రావడానికి అర్హత లేదని చెప్తుందా? సో ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే వాళ్ళని రాజకీయ పార్టీలు ఆహ్వానిస్తున్నాయి కదా. సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటని వెరిఫికేషన్ చేసుకునే పరిస్థితి అసలు రాజకీయ పార్టీలకు ఉందా? కాదండి. ఒకప్పుడు నందమూరి తారక రామారావు గారు, లేకపోతే కొంతమంది చాలా మంది కొత్తప్పుడు వచ్చినప్పుడు కొత్త తరానికి కొత్త అన్ని అక్కడ రాజకీయ కుటుంబాలు కాదని కొత్త కోరటి చదువుకున్న డాక్టర్లకి, లాయర్లకి అందరికి ఇచ్చారు. కొత్త జనరేషన్ వచ్చిందండి ఇప్పుడు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో మనకి. అలాగే రాజకీయాన్ని ఇప్పుడు వారు పెద్దలు అన్నట్టు తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర అవ్వచ్చు, మనం చెప్పుకుంటే ఒక 500-600 కుటుంబాలే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి. విడిపోయిన రాష్ట్రాన్ని కానీ మన రాష్ట్రాన్ని కానీ వాళ్లే జెండాలు మార్చుకుంటున్నారు, వాళ్లే పార్టీలు మారుతున్నారు, ఎప్పుడు అధికారంలో ఉంటున్నారు. కొత్త వాళ్ళు ఎవరన్నా రిజర్వేషన్ లోనో, లేకపోతే ఏదన్నా మహిళా రిజర్వేషన్, లేకపోతే ఏదో ఆ క్యాస్ట్ మీద వస్తున్నారు. కానీ రాజకీయంగా కార్పొరేట్ లెవెల్కి వెళ్ళిపోయిందండి. రాజకీయం సామాన్యుడికి సేవ చేసే నాయకులు ఈవేళ సైకిల్ వేసుకుని వెళ్ళి పనిచేసి ఎమ్మెల్యేలు కూడా తెలంగాణలో చూసాం మనం, ఇల్లందులో కట్టాను. అలాగే ఎమ్మెల్యేకి బస్సు, ఆర్టీసీ బస్సులు కూడా అసెంబ్లీకి వెళ్ళిన ఎమ్మెల్యేలు కూడా చూసాం మనం. కానీ వేళ ఆ స్థాయిలో లేదండి. హోదా, దర్బారు ఇలాంటివి చాలా ఎక్కువైపోయినాయి. మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, రాజకీయం ఎప్పుడైతే రాజకీయంగా దీని ఒక అందరి స్థాయికి కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్ళారు, నిజంగా ప్రజాసేవ చేసి నీతిమంతమైన రాజకీయ నాయకులు నిస్సాయితీలో అలాగా ఆ గ్రామంలోనూ ఆ ఊర్లోనూ ఉంటున్నారు. కానీ ఇప్పుడు మనతో డిబేట్ లో ఉన్న శశి గారు కూడా ఎలక్షన్ లో పోటీ చేశారు, వారి అనుభవాలు కూడా తెలుసుకుందాం. సో ఏంటి సార్ అసలు ఒక రకంగా రాజకీయానికి సంబంధించి మీరు పోటీ చేసిన సమయంలో ప్రజలను కలిశారు, రాజకీయ పార్టీలకు సంబంధించి ఏ విధంగా ఉంది, ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? నిజంగా ఈ రోజు సామాన్యుడు రాజకీయం చేసే పరిస్థితి దేశంలో ఉందా? లేదనే నేను చెప్తున్నాను. వంశీ, అసలు రాజకీయాలలో ఎన్నికలలో నిజాయితీ పరుడికి ప్రజలు ఓట్లేయటం ఎప్పుడు మర్చిపోయారు వంశీ. రాజకీయాలు అవినీతి సయామీ కవల లెక్క తయారైనవి. వన్స్ అగైన్ ఐ రిపీట్ దట్ వన్. రాజకీయాలు అవినీతి తలలు అతుక్కొని పుట్టినటువంటి కవలలు, సయామీ కవల లెక్క తయారైపోయినవి. వాళ్ళ అవినీతి సామ్రాజ్యాన్ని కాపాడుకోవటానికి, వాళ్ళపై ఉన్నటువంటి కేసుల పైన విచారణ జరగకుండా ఉండటానికే ఇవాళ కోట్లాది రూపాయలు డబ్బులు సంపాదించినటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు, రాజకీయ పార్టీల్లో చేరుతున్నారు, మంత్రులు అవుతున్నారు, కేంద్ర మంత్రులు అవుతున్నారు, రాష్ట్ర మంత్రులు అవుతున్నారు, కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రులు కూడా అవుతున్నారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది భారతదేశంలో జరుగుతున్నటువంటి సత్యము. అయితే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత, వాళ్ళు రాజకీయ పార్టీలో చేరిన తర్వాత వాళ్ళ పైన విచారణలు నెమ్మదిగా కొనసాగుతాయి. సంవత్సరాలైనా వాళ్ళ పైన విచారణలు తేలవు, వాళ్ళ పైన ఉన్నటువంటి అభియోగాల పైన శిక్షలు పడవు అనేటటువంటి, ఎక్కడో ఒక దగ్గర, ఎక్కడ ఆ ఓం ప్రకాష్ చౌతాలా లాంటి వాళ్ళ పైన, ఆ లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళ పైన ఎక్కడో ఒక దగ్గర శిక్షలు పడినటువంటి కేసులు మనం కేస్ స్టడీలుగా చూపించి 99 మంది తప్పించుకొని పోవటానికి ద్వారాలు తెరిచి పెడతాము అనేటటువంటి వాస్తవాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అంశం ఉంది. కాబట్టి వాళ్ళ రాజకీయాల్లోకి వస్తున్న డబ్బున్న వాళ్ళందరూ కూడా తమ ఆస్తులను కాపాడుకోవటానికి, తమపై ఉన్నటువంటి కేసుల నుండి తప్పించుకోవటానికి ఆయా రాజకీయ పార్టీల్లో చేరటము, అధికారంలోకి రావటము, తమపై ఉన్నటువంటి విచారణలను కోర్టులలో సరిగా విచారణ చేయకుండా చూడటం. ఇందాక ఒక విషయం మీరు ఒక మాట అన్నారు, ప్రత్యేక కోర్టులు లేవా అన్నారు. ప్రత్యేక కోర్టులు ఉన్నాయి.
ప్రజాప్రతినిధుల యొక్క అవినీతిని విచారించడానికి ప్రత్యేకమైనటువంటి కోర్టులు ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి. కానీ ఆ కోర్టులో ఉన్నటువంటి కేసులు ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి జీళ్ల పథకం లెక్క కొనసాగుతూనే ఉంటాయి తప్ప వాళ్ళ పైన అభియోగాలు మోపినవి సాక్ష్యాధారాలు ఉండవు, వాళ్ళ పైన శిక్షలు వేయరనేటటువంటి విషయాన్ని గమనించాలా. సో ఈ ప్రపంచంలో ఒక మాట చెప్పి, ఈ ప్రపంచంలో డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్ లాంటి దేశాలు అత్యధికమైనటువంటి సంతోషం కలిగినటువంటి దేశాలు. ఎందుకు చెప్పండి? వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ లో మొదటి 3 స్థానాల్లో ఉన్నటువంటి ఫిన్లాండ్, డెన్మార్క్, స్వీడన్ లాంటివి ఎందుకు ఉన్నాయి? అక్కడ అవినీతి వెరీ మైన్యూర్ అంటే 0.1% కూడా ఉండదు. కానీ మనలాంటి దేశాల్లో అసలు నిత్యము అవినీతే. మనం మొత్తం 143 దేశాల్లో భారతదేశము అవినీతిలో 99వ స్థానంలో ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇట్లాంటి కఠినమైన చట్టాలు వస్తేనన్నా కొంతలో కొంతైనా ఈ రాజకీయ అవినీతిని తగ్గించడానికి జరిగేటటువంటి ప్రయత్నాలుగానే మనం చూడాలా. ఈ చట్టాల్లో కూడా లొసుగులుంటాయి, మినహాయింపులు ఉంటాయి. వాటిని అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకులు తప్పించుకొని తమ పదవులను తాము కాపాడుకుంటారనేది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. థ్యాంక్ యూ శేషు సార్. అదే వీరణ చౌదరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తంగా చూస్తున్నాం, చట్టాలు వస్తూ ఉంటాయి. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు వస్తుంది. ఆ బిల్లు వచ్చినా అందులో లొసుగులు వెతుకుతూ రాజకీయాలు చేస్తున్న రాజకీయ నాయకుల్ని చూస్తున్నాం. కానీ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా బలమైనది. ఇక్కడ ప్రజల్లో మార్పు రావాలి. అవినీతి నాయకులను ఎన్నుకోకుండా ప్రజలు బుద్ధి చెప్పగలిగితే రాజకీయాల్లో మార్పులు వస్తాయి, రాజకీయ పార్టీల్లో మార్పులు వస్తాయి, దేశం అవినీతిమయం కాకుండా కాపాడుకోగలుగుతాం. సో రాజకీయాల్లోనే అవినీతి అంటే ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం, ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా అవినీతి జరుగుతుంది. ఆ అవినీతిని ప్రశ్నించే విధంగా ప్రజలు తయారవ్వాలి, ప్రజలు గొంతు వినిపించాలి. ఆ గొంతుకు ఐన్యూస్ కూడా తోడవుతుంది. సో అవినీతి రహిత సమాజాన్ని ఎప్పుడు భారత్ చూస్తుందా అని చెప్పి మాట్లాడుకోవటం కాదు.